మళ్ళీ వచ్చావా? నువ్వు వచ్చావంటావేంటి? నాలాగా ఎవరైనా వెంటబడుతున్నాడా? ఈ కళలు కొనడానికి డబ్బులేం ఖర్చు అవ్వవు కదా? సరిపోయారు ఇద్దరును. తొక్కలో ఎక్స్ప్లెనేషన్స్ వద్దు కానీ చాక్లెట్ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది, తిను. చెప్పు తీసుకొని కొడతా. ఏంటి పన్నా? ఇంకోసారి అన్న చెప్పు తీసుకొని కొడతా. అన్నయ్య అన్నయ్య అంటావేంటి? తొక్కలోది. వాడు చాక్లెట్ కానీ ఐస్ క్రీమ్ కానీ చేసుకొని ఇస్తాడు నీకు. నవ్వుతాయింది తింగరదానా, నవ్వుతాయింది తింగరదానా. బాగుందనియా? రావయ్యా, రా కూర్చో. మర్యాదలు పొందాలంటే పోలీస్ స్టేషన్లోనే నా లవంగం. పోలీస్ స్టేషన్ అన్న తర్వాత మర్యాదలు ఎలానే ఉంటాయి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? టీ సార్, ఉద్రఘాతాలు ఎక్కువ అవుతున్నాయి. టీ తీసుకోవయ్యా. ఇంతకీ నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పండి సార్. టీ ఎంతరా? 500 సార్. టీలకు 500 అంటే ఇవ్వయా? టీ 500? నా లవంగం. పోలీస్ స్టేషన్లో రేట్లు ఇలానే ఉంటాయిలే. టీ 500 అంటే తక్కువే పోలీస్ స్టేషన్లో. నేను ఫోన్ పే చేస్తా కానీ నువ్వు వెళ్ళిరే. ముందు అరెస్ట్ గురించి చెప్పండి సార్. నువ్వు హత్య చేసింది చెప్పాలంటే నాకేంటి? 1000 రూపాయలు ఇచ్చుకోగలను సార్. 1000 రూపాయలు ఎక్కువ గానీ ఒక 10,000. నా లవంగం పోతే పోనీ చెప్పండి సార్. నీ కౌన్సిలర్ కేసు పెట్టిందాయా? కౌన్సిలేరా? కౌన్సిలేరా? నీ ఒంట్లో కరెంట్ అయిపోయేటట్టుంది కానీ షాక్ నుంచి బయటకు రా చెప్తా. విఎస్ఆర్ స్కూల్ దగ్గర జరిగిన మర్డర్ కేసులో నువ్వు ఉన్నావుంటగా. పుణ్య స్నానాలకు వెళ్తే చలిగా ఉందని కాళ్ళు తడపటానికి భయపడతా. అలాంటిది మర్డర్ కేసులో నా చెయ్యి ఉండవేంటి సార్? భలే అమాయకంగా మాట్లాడుతున్నావు రా బైరెడ్డి. 1/2 డజన్ మర్డర్లు చేసిన వాళ్ళు కూడా అమాయకంగానే కనపడుతున్నారా బైరెడ్డి. నా లవంగం ఈ కౌన్సిలర్ నన్ను చిక్కుల్లో పడేసేలాగుంది. అసలు ఏం జరిగిందంటే
కౌన్సిలర్ మాల్గుడి రమా ప్రభా గారికి, కౌన్సిలర్ మాల్గుడి రమా ప్రభా గారికి, కౌన్సిలర్ మాల్గుడి రమా ప్రభా గారికి, కౌన్సిలర్ మాల్గుడి రమా ప్రభా గారికి. ఫోన్లో బెదిరించాం, అదరలేదు. ఓపరేషన్ చేస్తున్నాడు ఏందో, ఇడంతా తేలుస్తా. ఉండేది 3 ఏళ్ళు, మేము సంపాదించుకోకుండా ఏం బికాలా? బైరెడ్డి, ఏంది నీ కథ? ఇప్పుడు ఏం చెబుతావు? చెప్పు. కౌన్సిలర్ గారు, గరీబోళ్ళ పొలం లాక్కోవటం మీకు న్యాయమా? మనకు రాజధాని వచ్చిందని, రింగ్ రోడ్డు నా స్థలంలో వచ్చిందని నా స్థలం కబ్జా చేస్తే ఎలా కౌన్సిలర్ గారు? చాలా కథలు పడుతున్నావు నువ్వు. వింటున్నానని కథలు చెప్పొద్దు. నేనేం లేని చెప్పట్లేదండి, ఉన్నదే చెప్తున్నాను. బాబు బైరెడ్డి గారు, ప్రభుత్వం మాదయ్యా, మాకెదురు చెప్తే ఎలాగయ్యా? నీకోటి చెప్పనా, మీకు ఇంత ఇస్తే ఇంత చేస్తారు. అంతొద్దమ్మా, ఇంతే చేయి చాలు. మీరు ఇప్పుడు బెదిరించడానికి వచ్చారా కౌన్సిలర్ గారు? బెదిరేది లేదు, మీరేం చేసుకుంటారో చేసుకోండి. వీడు గవర్నమెంట్కి ఎదురు తిరుగుతున్నాడు. అన్న గొడవ అవసరమా? కౌన్సిలర్ గారు చెప్పింది విను. 1000 రూపాయలు తీసుకుని ఓటేసి వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు వాడు ఇచ్చింది తీసుకెళ్ళమ్మా. ఇది మా తాత ముత్తాతల నాటి ఆస్తి. ఇది ఎవరికి ఇవ్వబోము, ఎవరికి అమ్మబోము. మామూలుగా చెప్తే వినేటట్టు లేడక్క, మన స్టైల్ ఏంటో చూపించాల్సిందే. అది ఇది లేదు కానీ ఇంకో మాట చెప్పండి కౌన్సిలర్ గారు. తలనొప్పి వస్తుందక్క. ఆ రోడ్డు మీద పొట్టోడి టీ కొట్లో టీ తాగేసి వెళ్ళిపోదాం. నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందమ్మా. అక్క అసలే మంచోళ్ళు కారు. మళ్ళీ వచ్చేది కూడా మా ప్రభుత్వమే. స్థలం వదిలిపట్టి వెళ్ళిపోవయ్యా, మీరే నా స్థలంలో ఉన్నారు మేడం. అక్క వీళ్ళెక్క తేల్చాల్సిందే. మీరే వెళ్ళాలి. ఏంట్రా వెళ్ళేది? రాధిక ఆగాగు. మన ప్రజలు సంపటాలు లేవు, కొట్టటాలు లేవు. నిన్నేం చేయాలో మాకు బాగా తెలుసు బిడ్డ, గుర్తుపెట్టుకో. కౌన్సిలర్ మాల్గుడి రమా ప్రభా గారికి, 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 మాల్గుడి రమా ప్రభా గారికి, కౌన్సిలర్ మాల్గుడి రమా ప్రభా గారికి. ఇప్పుడు చూడరా నేనేంటో. ఇది సార్ జరిగింది. సరేనాయా, నువ్వు చూస్తుంటే జేబు రుమాలు కొట్టేసే వాళ్ళ కూడా కనిపించట్లా. ఇకపో. అబ్బా, ఇప్పుడు ఆ విజయ ఫర్నిచర్ షాప్లో బెడ్ ఆర్డర్ ఇచ్చాను కానీ డబ్బులు కట్టేసేళ్ళు. ఇకపో. నా ఆస్తులు ఈ స్టేషన్లో టీలు కాఫీలుగా సరిపోయేటట్టున్నాయి. నా లవంగం.
ha ha ha